టైం డిబేట్ ద సేమ్ టైం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. రైట్, ముందుగా ప్రతిపక్ష నాయకులు రామూర్తి గారు. సో రామూర్తి గారు, దేశ చరిత్రలో ఓ కొత్త రికార్డ్ని మేము నెలకొల్పినాం. మాట తప్పం, మడమ తిప్పం, అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ, అట్లాంటిదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. సో ఈరోజు రైతు రుణమాఫీ చేసి సక్సెస్ అయ్యాం అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. ఏం చెప్తారు? ముందుగా ఐన్యూస్ స్టాఫ్ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటంటే పరిస్థితి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటన్నది మనం క్లియర్ గా ఒక్క నిమిషంలో చెప్తాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు అయితే 5 అన్నదమ్ములు బాగుపడ్డారు క్లియర్ గా. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు, ఇక్కడ ఉన్న నాయకుడు కూడా బాగుపడడు. వాస్తవంగా వాళ్ళ 5 అన్నదమ్ములు చాలా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. మొన్న అమెరికాకు పోయినా కూడా అమెరికా కూడా ఫ్యామిలీ ట్రిప్ లాగానే కొనసాగింది తప్ప అక్కడ కూడా వీళ్ళు సాధించింది ఏం లేదు. ఆఖరికి కేఏ పాల్ కూడా మాట్లాడాల్సిన పని వచ్చింది. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు ప్రజాపాలన కాదు నడిచేది, ఏదో ప్రకటనల పాలన. చూడండి ఈ రోజు ప్రకటన ఇట్లా 3 సార్లు 3 విడతలు, ప్రతి రోజు ప్రతి కథ ఏదో ఒక యాడ్. ఈ దాదాపు 100 కోట్లు, రోజొక 100 కోట్లు. ఈ ప్రభుత్వ సొమ్ము ఇంతకుముందు మేము చేస్తే మీరు ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారని మా మీద మండిపడ్డ ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఏకకాలంలో చేస్తాను ఏటులు కొట్టినాడు. ఇప్పుడు మరి 3 సార్లు ఎందుకు వేసింది ఇవన్నీ? ఈ ప్రకటన లేని దీంతో వచ్చేది ఇప్పుడు ఓన్లీ ఈ ప్రకటన మీద 100 కోట్లు. అదే విధంగా మీడియా సంస్థలు, ఇంకా వివిధ మాధ్యమాలు, యూట్యూబ్లు, ఇవన్నీ వీటన్నిటికీ ఎన్ని కోట్లు వేస్ట్ చేస్తున్నాడు. అదే విధంగా ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ గురించి చూసుకుందాం. ఇప్పుడు 3 విడుదలలు చేసిండు, ఒకదాని లెక్కలు ఉండవు. ఒకసారి 7,000 కోట్లు అంటారు, తెల్లారి పేపర్లో 6,009 కోట్లు పడుతుంది. దాని తర్వాత అసెంబ్లీలో చెప్తే 6,034 కోట్లు అంటారు. ఇప్పుడు ఇది ఏంటంటే బ్యాంకుకు 100 సార్లు చెప్పిన రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నారు, అన్ని లోన్లన్నీ వసూలు చేస్తున్నారు. బ్యాంకును ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రహస్య ఒప్పందం జరిగింది అంతే తప్ప. కానీ ఇప్పుడు పెట్టుబడి సాయం పక్కకు పెట్టి వీళ్ళు ఇస్తాన్న ఏదైతే 22,500 కోట్లు ఎగగొట్టే రైతులకు మేము ఇందులోకి వెళ్ళి అమౌంట్ అడిపెట్టి మేము చేసినాం అంటే 2 ఇవ్వాలి. చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశం 78 ఏళ్ళు అయింది కదా, 77 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇన్ని రోజులకు మీకు సోయి వచ్చిందా? ఇన్ని రైతులు ఇన్ని సంవత్సరాలు అప్పుడల్లో ఉన్నారంటే కారణం ఎవరు? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రైతులకి మేము ఏం చేశామన్నది రైతులకు తెలుసు. ఇప్పుడు నీళ్ల విషయంలో కూడా సీతారామ ప్రాజెక్టు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినామంటారు, మేము ఇచ్చిన ప్రాజెక్టు నీళ్లు వాళ్ళు ఓపెన్ చేసి మేము ఇచ్చినామంటారు. సొమ్ము సోకొకలు నడుస్తుంది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏం చేసింది అన్నది కావాలి. ఇంతవరకు ఏ చిన్న పని కూడా బట్ ఆ పెండింగ్ పనులు ఆపట్లేదు. ఆ కార్యక్రమం పరంపర కొనసాగిస్తున్నారు కదా. వాళ్ళు చేసినా మీరు చేసినా గానీ ప్రజలకే జరుగుతుంది. సరే మీరు మొదలు పెట్టారా, వాళ్ళు ఫినిష్ చేశారా, అటు ఉంచితే మీరు కనీసం మోటార్లు కూడా పెట్టలేదు, 4-5 ఏళ్ళు దాదాపు నీళ్లు కూడా ఇయ్యలేదు అన్నది ప్రధానంగా వినిపించింది. రాంది శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఏ పనులైనా కూడా ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఏదైతే ఇంజనీర్లను వీళ్ళను ఏదైతే ఉద్యోగం ఏదైతే సస్పెండ్ చేయడం జరిగింది అంటే అక్కడ క్లియర్ గా ఒప్పుకోవాలి కదా. సీతారామ ప్రాజెక్ట్ లో కానీ ఇక్కడ ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు జరిగింది ఏంటి అన్నది వాళ్ళు ఇప్పుడు అధికారులను పక్కకు పెట్టినట్టే అధికారం నిర్లక్ష్యం ఉన్నది కరెక్ట్ కనబడ్డది. ఇప్పుడు మా మీద ఉడడం కాదు, ఎప్పుడైనా కూడా అది జరిగింది అని తెలుసుకోవాలి. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు కూడా బాగా ఇప్పుడు ఖమ్మం జిల్లా రైతులకు వాస్తవంగా ఇటు కృష్ణా నీళ్లు లేట్ అయినా కూడా ఇప్పుడు గోదావరి నీళ్ళని కూడా పాలించుకోనికి వెసులుబాటుకు వచ్చింది. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు మేమున్నాం, రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ అదే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ చిన్న విషయం. ఎందుకంటే ఇవి మేము ఒప్పుకున్నాం. వస్తా మీ దగ్గరకు వస్తా, మీ పాయింట్ తీసుకుంటా. రామూర్తి గారు మీ పాయింట్ తీసుకుంటా. విల్ కంటిన్యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.